హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్లో అయితే మీతో ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా ఇక్కడ చూపించాను కదా, నేను అలోవెరా మొక్క, శంకు పుష్పంల చెట్టు అలోవెరా మొక్కలోనే కొంచెం మొలకలు వస్తూ ఉందండి. అది చూపించాను కదా, అది మేము బాడీ ఇంట్లో ఉన్నప్పుడు వాడిపోయింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 డేస్కి అలా మొలకలు ఎత్తేసింది అనమాట. అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ లేవగానే తులసి మొక్కనైతే చూస్తానండి. ఆ తర్వాత మా ఇంటి ఎదురుగా ఈ విధంగా చెట్లు పచ్చగా ఉంటాయన్నమాట. అవి చూస్తూ ఉంటాను మార్నింగే. చాలా బాగుంటుందండి. అసలు చెట్లు అయితే చాలా బాగా వేస్తుంటారనమాట. మా ఇంటి ముందైతే లేవగానే అలా నేనైతే ఆ చెట్ల వైపు చూస్తూ ఉండిపోతాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ చూసారు కదండి, ఇంకా మార్నింగే ముగ్గు అయితే వేసేసాను. కొంచెం చిన్నది వేసింటే బాగుండేది. ఇంకా వేస్తూ పోయానండి, ఇలా పెద్దది అయిపోయిందనమాట ముగ్గు అయితే. నాకు అనిపించింది కొంచెం పెద్దదైపోయిందే ముగ్గు అని. కొంచెం సింపుల్గా ఆ మధ్యలో వరకు వేసింటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా సరేలేండి, ఇంకా వేస్తూ ఉంటే ఇంకా మనకి వస్తూ ఉంటుంది కదా, ఈసారి కొంచెం చిన్నది వేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఇంట్లోకి చూసారు కదండి, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మా పాప మా ఆయన మీద అలిగేసిందండి. అలిగేసి నైట్ అన్నం తినకుండా మార్నింగ్ లేవగానే పెరుగన్నం అయితే తినేసి ఇంకా అలా కూర్చొని టీవీ చూసుకుంటూ ఉందనమాట. మా ఆయన మీద కోపంతో ముందు రోజైతే ఇంకా చాక్లెట్ తెమ్మని చెప్పిందండి, డైరీ మిల్క్. మా ఆయన తేలేదనేసి కోపంతో మా ఆయనతో మాట్లాడకుండా ఇంకా నైట్ అట్లాగే పడుకునేసిందనమాట. ఇంకా తర్వాత నేను చెప్పానండి, ముందు రోజు ఏంటంటే నేను పప్పు చేశానని చెప్పాను కదా, పకోడీ తెచ్చుకోమని చెప్పాను. కానీ మా ఆయన చాలా వరకు తెచ్చారు తినుబండారాలన్నీ. బాగా ఒక 400 దాకా అయిపోయిందనమాట. మళ్ళీ ఎందుకు నాన్న ఖర్చు అనేసి నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు ఇంత ఖర్చు అయింది కదా, రేపు చేస్తారులే అని చెప్పాను మా ఆయనకి, మా పాపకైతే. మా ఆయన కూడా ఏం నాన్న లిమిట్ లేదా తెచ్చేదానికి, అది ఇది అన్నారు. ఇంకా దానికోసం అనేసి అలిగేసిందండి మా పాప అయితే. ఇంకా చూసారు కదా, మా ఇంటికి లోపలికి ఎండ ఇలా వస్తూ ఉంటుందండి. ఇంకా శనివారం నేను ఇంకా ఏం మీతో షేర్ చేయదలుచుకోలేదు. ఇంకా ఆయిల్ మాత్రం షేర్ చేస్తూ ఉన్నానండి మీతో. ఇది మనం కాంచాల్సిన అవసరం లేదనమాట. మామూలుగా మనం కాంచుకుంటూ ఉంటాం కదా, వేడి చేసుకుంటూ ఉంటాం కదా, అలా లేకుండా మనం సింపుల్గా తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అనమాట, చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఇంకా దానికి కావాల్సింది నేను ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. పారాచూట్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని గాజు సీసాలో ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ కప్పు, అంటే మనకి 250 ml వస్తుంది కదా కప్ అయితే, 125 ml వరకు మనం తీసుకోవాలన్నమాట. సగం కప్ వరకు తీసుకొని క్వాంటిటీ అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మెంతి పౌడర్ అండి, ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న మెంతి పౌడర్ అనమాట. ఇది ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోవాలండి మనము. తీసుకొని ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్దో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ ఆయిల్ అండి, ఈ క్యాప్సూల్ అనమాట. ఇవి నేను 2 వరకు తీసుకున్నాను. 400 విటమిన్ ఈ క్యాప్సూల్ అనమాట. మనకు షాప్స్లో, మెడికల్ షాప్స్లో అడిగితే ఇస్తారండి విటమిన్ ఈ క్యాప్సూల్ అడిగినామంటే. అలా 2 అయితే మనం అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మంచిగా మొత్తం కలిసేలాగా అనమాట. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోవాలండి. చూసారు కదా, చాలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇది. ఇంకా అంతేనండి, మనకైతే ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ అండి, ఇది మనకు ఎంత కావాలో అంత తీసుకొని మనకు
తలకైతే అప్లై చేసుకోవాలండి. ఇది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఒక 1 మంత్ వరకైనా ఉంటుందండి. ఇది ఏమి కాదనమాట. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలామంది ఓపిక లేదు కదా ఆయిల్ హీట్ చేసుకొని అప్లై చేసుకోవడం అంటే. కానీ ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈజీ అయిపోతుంది. టైం కూడా అంత ఎక్కువగా అనిపించదు. ఓన్లీ 2 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుందండి ఆయిల్ అయితే మాత్రం. ఇక్కడ ఇది అప్లై చేసుకోవడం వల్ల మనకి చుండ్రు కానీ తలలో జుట్టు పొడిపారడం కానీ ఏవి ఉండవండి అసలు. దురద కానీ ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఇటువంటి హెయిర్ ఆయిల్స్ మనం అప్లై చేసుకుంటూ ఉండాలా మెంతులతో. ఎందుకంటే మనకి హీట్ ఎక్కువగా ఉంటుంది కదండి, హీట్ని తగ్గించేస్తుంది అనమాట. మనం ఇక్కడ మిక్స్ చేసుకున్న ప్రతి ఆయిల్ కూడా మన జుట్టుని మంచిగా పెంచేలా చేస్తుందండి. అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఇది నేను మా పాపకి ఎంత కావాలో అంత తీసుకున్నానండి. తీసుకొని ఫస్ట్ అయితే తల దువ్వుకోవాలండి. దువ్విన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను మా పాపకి మంచిగా దువ్వేసాను తలనైతే. దువ్వేసి ఆ తర్వాత అప్లై చేస్తూ ఉన్నానండి. మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇది మంచిగా అప్లై చేసుకొని తల కుదుల నుంచి జుట్టు చివరి వరకు అప్లై చేసుకోవాలండి. మనకి జుట్టు అయితే ఆరోగ్యంగా ఉంటుంది, ఒత్తుగా గ్రోత్ అవుతుందనమాట. మా పాపకైతే లోపల నుంచి మంచిగా గ్రోత్ అవుతుందండి. ఇప్పుడు తను ఏం చెప్తుందంటే, అమ్మ ఇంతకుముందు తొందరగా ఆరిపోయేది, ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది, మధ్య మధ్యలో జుట్టు బాగా పెరుగుతూ ఉంది, ఒత్తు అయిపోయింది జుట్టు అని చెప్తూ ఉందన్నమాట. నేను ఇక్కడ ట్రై చేసే ప్రతి ఒక్కటి కానీ హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ చాలా బాగా పనిచేస్తాయండి. నేను మా పాపకి అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అటువంటి హెయిర్ ఆయిల్సే నేను ఇక్కడ యూస్ చేస్తూ ఉంటానన్నమాట. ప్యాక్స్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. మీరు భయపడకుండా ఎటువంటి భయం లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. పిల్లలకు కూడా మా పాపకి అయితే మొత్తం రాలిపోయిందంట, అసలు ఏమీ లేదు. అందులో మా పాపకి తల మొదలు ఉంది కదా మనకి ముందనమాట, హెడ్ ముందు అసలు జుట్టే లేదండి. అక్కడైతే చాలా తెరపగా ఉండేదన్నమాట. అంటే పట్టతలలాగా ఉండేది. అదంతా మంచిగా పెరిగిపోయింది. జుట్టు అయితే మంచిగా వచ్చేసింది. మీకు చూపిస్తాను వేరే వీడియోలో, ఏదైనా ఒక ఫోటో షేర్ చేస్తానులేండి. మా పాపకు అయితే రౌండ్గా వచ్చేసింది జుట్టు అయితే మాత్రం. ముందు అక్కడ ఉంది కదా మనకి తలకి, ఫస్ట్ అక్కడ మనం మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ తల మొదటి నుంచి మసాజ్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ వరకు అలా ఉండించుకోండి. మంచిగా జుట్టుకి అయితే పడుతుంది. మీ ఇష్టం అనమాట. మాకు టైం లేదనుకునే వాళ్ళు 1 అవర్కే తలస్నానం చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 2 అవర్స్ కూడా ఉండించుకొని ఆ తర్వాత తలస్నానం చేసేయండి మైల్డ్ షాంపుతో. జుట్టు అయితే చాలా ఫాస్ట్గా వేగంగా గ్రోత్ అవుతుందనమాట. జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ ఏది ఉండదనమాట. ఇప్పుడు మనకి చెమట ఎక్కువగా పోస్తూ ఉంటుంది కదా, ఎటువంటి దురద లేకుండా జుట్టు అయితే చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ మా పాపకు అప్లై చేస్తున్నాను కదా ముందు, అక్కడ అప్లై చేసేయండి. చూసారా అక్కడ అనమాట. నేను అక్కడ అప్లై చేస్తూ ఉన్నాను. మా పాపకి అయితే అక్కడ అసలు జుట్టే లేదండి. చాలా మధ్యలో జుట్టంతా వంకర టెంకరగా ఉండేదన్నమాట. తల కూడా రౌండ్గా కనిపించేది కాదు, అలా ఉండింది. మొత్తం జుట్టు అయితే వచ్చేసింది. మనకి జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. ఇంకంతే, ఇంకేం మాటలు అయితే చెప్పను నేను. ఖచ్చితంగా వాడండి, జుట్టు అయితే ఒత్తుగా పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి.